అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి లేదా ఏపీ హిస్టరీ సంబంధించి ఇక్ష్వాకుల టాపిక్ చూద్దాం. మొన్నటి వరకు ఇక్ష్వాకు క్లాస్ వల్ల ఇక్ష్వాకుల యొక్క ఆధారాలు, పురాణాలు, శాసనాలు సంబంధించాం. ఈ క్లాస్లో క్లాస్లో పూర్తి ఇక్ష్వాకుల టాపిక్ పూర్తి మనం ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఇంకొక ముఖ్య విషయం అండి, ఇక్ష్వాకుల టాపిక్ను దగ్గర దగ్గర 45 పేజీలు లేదా 50 పేజీల మధ్య ఉంది. మీకు ఎవరికైనా అవసరమైతే లేదా కావాలనుకుంటే రూ. 35 మీకు పే చేయడం బేసిస్ మీకు అందివ్వగలను. ఓకే, లెట్ స్టార్ట్. ఇక్ష్వాకులు మరియు రాజకీయ చరిత్ర. ఇక్ష్వాకులు మరియు రాజకీయ చరిత్ర. నాగార్జునకొండ మరియు జగ్గయ్యపేట శాసనాల ప్రకారం ఇక్ష్వాక రాజులు 7 మంది కలరు. నాగార్జునకొండ మరియు జగ్గయ్యపేట అనే శాసనాల ప్రకారం ఇక్ష్వాక రాజులు ఎంతమంది? 7 మంది. అలానే ఈ మత్స్య పురాణం ప్రకారం ఇక్ష్వాక రాజులు 4 మంది. ఇది ప్రామాణికంగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ 4 మంది ఇక్ష్వాక రాజు గురించి మనం నేర్చుకుందాం. క్రీస్తు శకం 225లో శాతవాహనంలో చివరి మూడో పులోమావిని కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి సమీపంలో గల మాక్యధునికి పారదోలి విజయపురి రాజధానిగా చేసుకొని స్వతంత్ర ఇక్ష్వాక వంశాన్ని స్థాపించిన వారు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతముడు లేదా శ్రీశాంతముడు అంటారు. ఈయన పరిపాలన కాలం 225 ఏడి నుంచి 245 ఏడి వరకు. ఓకే, స్వతంత్ర ఇక్ష్వాక వంశ స్థాపకుడు ఎవరు? వాసిష్ఠిపుత్ర శ్రీశాంతముడు. ఈ యొక్క రాజధాని విజయపురి. అయితే నేటి గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, గోదావరి జిల్లాలో, నల్గొండ జిల్లా తెలంగాణ ప్రాంతం అండి, ఖమ్మం జిల్లాలో పెద్ద రాజ్యాన్ని స్థాపించి మహారాజు అనే బిరుదును పొందాడు ఈ వాసిష్ఠిపుత్ర శ్రీశాంతముడు. ఇతడు తన సామంత రాజ్యాలతో వైవాహిక సంబంధాలు జరిపి ఇక్ష్వాక రాజ్యాన్ని బలమైన రాజ్యంగా మార్చాడు. వీరికి బృహత్పాలాయన్లు, పల్లవులు, పూగియులు, ధనకులు, అలానే శాలంకాయన్లు లేదా హిర్యుకులు సామంతులుగా పనిచేశారు. ఎవరికి? ఇక్ష్వాకులకి. ఈ వాసిష్ఠిపుత్ర శ్రీశాంతములు వైదిక మతాన్ని పాటిస్తూ అశ్వమేధ మరియు రాజసూయ అలానే వాజపేయ వంటి యాగాలను నిర్వహించారు. ఇతను హిరణ్య గర్భాది దానాలతో పాటు హలము అనగా నాగలను మరియు గోవులను దానం చేశారు. శాసనాలు మరియు పురాణాలు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు కుటుంబం గురించి పేర్కొన్నవి. ఈ శాసనాలు, పురాణాలు ఈ వాసిష్ఠిపుత్ర శ్రీశాంతముల యొక్క కుటుంబం గురించి పేర్కొన్నాయి. ఈ వాసిష్ఠిపుత్ర శాంతముల యొక్క భార్య పేరు మాడశ్రీ అని, కొడుకు మాటరీ పురుష వీరపురదర్శులు లేదా వీరపురుషదత్తుని, కుమార్తె అటవీ శాంతిశ్రీ అని, మరి సోదరిమణులు శాంతశ్రీ మరియు హర్మశ్రీగా పేర్కొన్నాయి. అలానే మేనకోడళ్ళు శాంతశ్రీ మరియు షష్ఠీశ్రీ మరియు బాపిశ్రీ అని పేర్కొనడం జరిగింది. ఈ వాసిష్ఠిపుత్ర శ్రీశాంతముల యొక్క బిరుదులు. ఈయన బిరుదు మహారాజా అని, అలానే మహాదానాధిపతి అని, మరియు శతసహస్ర హలదాత లేదా హాలక అంటారు. నాగులను దానం చేసినందుకు ఈ బిరుదు వచ్చింది. అలానే స్వరాట్ అని, మరియు విరాట్, అలానే ఏక్రాట్, అలానే సామ్రాట్ అనే బిరుదులను ఈయన పొందడం జరిగింది. మరియు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతముల యొక్క కుమారుడే వీరపురుషదత్తుడు. ఈయన 2వ ఇక్ష్వాక రాజు. ఈయన పరిపాలనా కాలం 245 ఏడి నుండి 265 ఏడి వరకు. ఈయన శ్రీశాంతముడి యొక్క కుమారుడిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. అలానే ఈ వీరపురుషదత్తుడు ఇక్ష్వాకు రాజులలో గొప్పవాడు ఎవరు? వీరపురుషదత్తుడు. ఇతడు పూగ్య వంశానికి చెందిన రాకుమార్తె వీరపురుషదత్తుడి యొక్క మేనత్త శాంతశ్రీ యొక్క కుమార్తె శాంతశ్రీను వివాహం చేసుకున్నాడు. ఇతడు తన మరొక మేనత్త కుమార్తె హర్మశ్రీని కూడా ఇతడు తన మరొక మేనత్తలో ఒక అత్త శాంతిశ్రీ, ఇంకొక అత్తగారు హర్మశ్రీ కుమార్తెలైనటువంటి షష్ఠీశ్రీ మరియు బాపిశ్రీలను కూడా వివాహం ఆడాడు. ఇతని కుమారుడైనటువంటి ఈ వీరపురుషుడు కుమారుడు యహుబల శాంతమూలు యొక్క తల్లి బట్టీదేవి మరొక భార్యగా చెప్పవచ్చు. అలానే ఈ వీరపురుషదత్తుడు తన కుమార్తె అయిన కొడబలిసిని చుటుకులానికి చెందినటువంటి బనవాసి రాజ్యాన్ని పాలించే శివస్కంద శాతకర్ణికి ఇచ్చి వివాహం చేశాడు. వీరపురుషదత్తుడు తన కుమార్తె ఇంటి కొడబలిసిని చుటుకులానికి చెందినటువంటి బనవాసి రాజ్యాన్ని పాలించే శివస్కంద శాతకర్ణి ఇచ్చి వివాహం చేశారు. అలానే ఇతడు తొలి దశలో శైవమతం పాటిస్తూ తన అత్త శాంతిశ్రీ ప్రభావానికి లోనై
తన వద్ద శాంతశ్రీ ప్రవానికులోని బౌద్ధ మతాన్ని పాటించాడు ఈ వీరపురుషదత్తుడు. ఇతని కాలంలో దక్షిణ భారతదేశం నందు బౌద్ధ మతం బాగా వ్యాప్తి చెందింది. మరి వీరపురుషదత్తుడు ఇతనికి కావున ఇతనికి దక్షిణ అశోకుడని బిరుదు వచ్చింది. ఎవరికి? వీరపురుషదత్తుడికి. ఎందుకంటే బౌద్ధ మతాన్ని బాగా వ్యాప్తి చెందించాడు ఈయన వెనకాల. ఇతని పరిపాలన కాలంలో ఇతని రాణులు ఇతర అంతఃపుర స్త్రీలు పోటీపడి బౌద్ధ సంస్థలకు దాన ధర్మాలు చేశారు. ఈ వీరపురుషదత్తుడి యొక్క పాలనా కాలంలో బుద్ధగయ అను ప్రాంతం హీనాయానులకు ప్రధాన కేంద్రం కాగా, అలానే నాగార్జునకొండ అనే ప్రాంతం మహాయాన బౌద్ధమునకు అత్యంత ప్రసిద్ధ ప్రాంతంగా ఉండేది. ఈ వీరపురుషదత్తుడి యొక్క కాలంలో నాగార్జున విశ్వవిద్యాలయం బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ నోట్ చూడండి. నాగార్జున విశ్వవిద్యాలయంను శ్రీ పర్వతంలో ఏర్పాటు చేసిన వారు, గుంటూరు పరిసర ప్రాంతం ఏర్పాటు చేసిన వారు ఆచార్య నాగార్జునుడిగా చెప్పవచ్చు. మరియు ఈ వీరపురుషదత్తుడు శైవ మతాన్ని వ్యతిరేకించి శివలింగాన్ని తన ఎడమకాలుతో, ప్రింటింగ్ మిస్టేక్ ఏందండి, తన ఎడమకాలుతో తొక్కుతున్నట్లు ఉన్న మాందాత శిల్పం జగ్గయ్యపేటలో బయలుపడింది. ఇతను నాగార్జునకొండపై పుష్పభద్ర స్వామి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇతని యొక్క బిరుదులు, వీరపురుషదత్తుడి యొక్క బిరుదులు దక్షిణాది అశోకుడని, శ్రీ పర్వతాధిపతి అని బిరుదులు కలవు. మరి మనం 3వ ఇక్ష్వాకరాజు యహుబల లేదా యహుబల శాంతములు అంటారు, లేదా 2వ శాంతములు అంటారు. ఈయన పరిపాలనా కాలం 265 ఏడి నుండి 290 ఏడి మధ్య. ఇతను వీరపురుషదత్తుడు బట్టి మహాదేవుల కుమారుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతను దక్షిణ భారతదేశంలో తొలిసారిగా 2 సంస్కృత శాసనాలు వేయించారు. ఎవరు? యహుబల శాంతములు. ఇతడు రాజ్యానికి రాగానే తన తండ్రి ప్రారంభించిన పుష్పభద్ర స్వామి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇతను దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయం నిర్మించిన మొదటి రాజు. ఎవరు? యహుబల శాంతములు. అలానే ఇతను నాగార్జున కొండపై నిర్మించిన హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పుష్పభద్ర స్వామి ఆలయం, 2 మహాశైలద కార్తికేయ ఆలయం, హారతి అనే దేవి చిన్నపిల్లల ఆలయం, అలానే నందికేశ్వర ఆలయం మరియు నవగ్రహ ఆలయాల్ని ఈయన యహుబల శాంతములో నిర్మించాడు. యహుబల శాంతముల యొక్క 11వ రాజ్య పాలనాకాలంలో ఇతని సేనానైన ఎలిసిరి కుమారస్వామికి నాగార్జున కొండపై సర్వదేవాదివాస ఆలయంను నిర్మించారు. అలానే ఇతని కాలంలో అబీర రాజైనటువంటి వసుసేనుడి యొక్క సేనాధిపతి శివసేనుడు నాగార్జున కొండపై అష్టభుజ నారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించారు. మరియు ఈ యహుబల శాంతముల యొక్క తల్లి బట్టి మహాదేవి జ్ఞాపకార్థంగా నాగార్జున కొండపై బృహస్రుతి అనే బౌద్ధ భిక్షుల కోసం బౌద్ధ విహారంను నిర్మించారు. ఇతని సోదరుడి కొడబలిసిరి నాగార్జున కొండపై బౌద్ధ విహారంను నిర్మించినది. 4వ ఇక్ష్వాకరాజు, చివరి రాజుగా చెప్పవచ్చండి, రుద్రపురుషదత్తుడు. ఈయన పరిపాలన కాలం 290 నుండి 300 ఏడి మధ్య. అయితే యహుబల శాంతముడి యొక్క కుమారుడిగా సింహాసనం అధిష్ఠించినారు ఈయన. అయితే మంచికల్లు శాస్త్రం ప్రకారం ఇక్ష్వాకులలో చివరివాడు రుద్రపురుషదత్తుడు. మంచికల్లు శాస్త్రం ప్రకారం ఇక్ష్వాకులు చివరివాడెవరు? రుద్రపురుషదత్తుడు. మరి మొదటివాడెవరు? శ్రీశాంతము లేదా వాసిష్ఠిపుత్ర శ్రీశాంతముడు. ఇక్కడ నోట్ చూడండి. మంచికల్లు శాసనాన్ని వేయించిన వారు సింహవర్మ. ఈయన పల్లవరాజు సింహవర్మ చెప్తాం. అయితే ఈ మంచికల్లు శాసనం ప్రకారం ప్రాచీన పల్లవరాజ్య స్థాపకులు ఏంటి? సింహవర్మ. ఈ ఇక్ష్వాకరాజు యువనివాన్ని ఓడించి ఆంధ్ర భూభాగాలను ఆక్రమించారు. అలానే ఇతని కాలంలో సమాధుల వద్ద ఛాయా స్తంభాలు నిలిపే సంప్రదాయం ప్రారంభమైంది. ఓకే, ఇక్ష్వాకులు వారి యొక్క పరిపాలన. వీరి యొక్క పరిపాలనలో సాధారణ పరిపాలన విధానం, న్యాయ పరిపాలన విధానం మరియు సైనిక పరిపాలన విధానాలుగా ఉంది. మొదటిగా సాధారణ పరిపాలన విధానం గురించి మనం చూద్దాం. క్రీస్తుపూర్వం నాటి ధర్మశాస్త్రాలు, అర్థశాస్త్రం మరియు రాజనీతి వంటి పరిపాలన విధానాల గురించి ప్రస్తావించాయి. మరియు క్రీస్తు శకం ఆరంభం తర్వాత సంకలనం చేయబడిన పురాణాలు రాజనీతి పరిపాలనా విధానాల గురించి అధిక శ్రద్ధ కనబరచలేదు. అలానే పురాణాలలోని అంశాలు కూడా ధర్మశాస్త్రాలు, అర్థశాస్త్ర గ్రంథాలు చర్చించి నిర్ణయించినవే. అలానే క్రీస్తు శకం 3వ శతాబ్దం నాటి ఇక్ష్వాకుల పరిపాలనను అధ్యయనం చేయడానికి శాసనాలే ప్రధాన ఆధారాలుగా నిలిచాయి. మరియు క్రీస్తు శకం 4వ శతాబ్దంలో గుప్తుల పరిపాలనకు కామాంధకుడు రచించిన నీతి శాస్త్రం ప్రధాన ఆధారం. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో గుప్తుల పరిపాలనకు కామాంధకుడు రచించిన నీతి శాస్త్ర గ్రంథం ప్రధాన ఆధారం.
ఇక్ష్వాకులు శాతవాహనుల యొక్క పరిపాలన విధానాన్ని కొద్ది మేరకు మార్పులతో అనుసరించారు. ఎవరు? ఇక్ష్వాకులు. మరియు ఇక్ష్వాకుల యొక్క పరిపాలన ప్రధాన ఉద్దేశాలు అనగా ఒకటి, ప్రజలు తమ తమ వృత్తులను అనుసరించి జీవించేందుకు కావాల్సిన ప్రశాంతతను ఏర్పాటు చేయడం. రెండవది, సైనిక పోషణకు అవసరమైన నిధులతో కోశం నింపి నిర్వహించడం రెండవది. అలానే ఇక్ష్వాకుల కాలం నాటి ఉన్నత స్థాయి ఉద్యోగులు పౌర మరియు సైనిక పాలనని నిర్వహించేవారు. మరియు ఇక్ష్వాకుల యొక్క రాజ్యము యొక్క విభాగాలు. ఇక్ష్వాకుల యొక్క రాజ్యాన్ని మనము రాష్ట్రం లేదా రట్టంగా విభజించారు. వీటి యొక్క అధిపతి రధికుడుగా ఉంటారు. మరియు రాష్ట్రాలను విషయంగా విభజించారు. విషయం యొక్క అధిపతి విషయపతిగా, మరియు విషయాల్ని మనకు గ్రామంగా విభజించారు. గ్రామం యొక్క అధిపతి తలారి లేదా తలవరి. రాజ్యాన్ని రాష్ట్రంగా, రాష్ట్రాన్ని విషయాలుగా, విషయాల్ని గ్రామాలుగా ఉంచారు. ఇప్పుడు రాజ్యం గురించి మనం చూద్దాం. రాజ్యం రాజు పరిపాలనలో సర్వ అధికారాలను కలిగి ఉంటూ నిరంకుశ రాచరిక అనుసరించారు. రాజు పరిపాలనలో సర్వ అధికారాలను కలిగి ఉంటూ నిరంకుశ రాచరికాన్ని అనుసరించారు. రాచరికంగా అయితే వీరి కాలంలో రాజు ధర్మశాస్త్రాలు, స్మృతులను ఆధారంగా చేసుకొని పరిపాలించేవారు. మరియు వీరి కాలంలో రాజు భూమి మీద భగవంతుని స్వరూపమని, అతని అధికారాన్ని వ్యతిరేకిస్తే భగవంతుని వ్యతిరేకించినట్లని భావించేవారు. మరియు ఇక్ష్వాక రాజులు వైదిక క్రతువులు నిర్వహించి దైవాంశ సంబూతులుగా ప్రకటించుకున్నారు. అలానే నాగార్జున కొండ శాసనం ఇక్ష్వాక రాజులను సామ్రాటని, రాజన్ అని, మహారాజని బిరుదులతో వర్ణించింది. ఇది నాగార్జున కొండ శాసనం. అలానే ఇక్ష్వాక రాజులు మహాదేవి అనే బిరుదులను ధరించారు. మహాదేవి అనే బిరుదులను ధరించారు ఇక్ష్వాక రాజులు. రాజుకు పాలనలో సహకరించుటకు యువరాజులు, అమాత్యులు, మహాసేనాధిపతులు, మహాదండనాయకులు, అలానే మహాతలవరులు ఉండేవారు. మరియు ఇక్ష్వాకుల కాలంలో సైనిక వ్యవహారాలను చూసేవారిని మహాసేనాధిపతులని అంటారు. ఇక్ష్వాకుల కాలంలో నేర విచారణ చేసి శిక్షలు విధించేవారిని మహాదండనాయకులు అంటారు. సైనిక వ్యవహారాలు చూసేవారిని మహాసేనాధిపతులని, నేర విచారణ చేసి శిక్షలు విధించేవారిని మహాదండనాయకులని అంటారు. మరియు సామంత స్థాయి కలిగిన అధికారులను, శాంతి భద్రతలు నిర్వహించేవారిని మహాతలవరులు అంటారు. వీరి కాలంలో ఒకే వ్యక్తి 2 కంటే ఎక్కువ పదవులను నిర్వహించేవారు. ఇక్ష్వాకుల కాలంలో ఇక్ష్వాకుల యొక్క రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్రానికే రట్టము అన్న, రాష్ట్రము అన్న ఒకటి అండి. రధికుడి అధిపతిగా ఉంటాడు. ఇక్కడ చూడండి, ఇక్ష్వాకుల శాసనాల ప్రకారం రాష్ట్రంపై అధిపతి ఎవరు? రధికుడు. అల్లూరి శాసనం మరియు అమరావతి శాసనంలో రాష్ట్రం లేదా రట్టం యొక్క ప్రస్తావన కలదు. అల్లూరి శాసనం మరియు అమరావతి శాసనంలో ఈ రాష్ట్రం లేదా రట్టం యొక్క ప్రస్తావన కలదు. మరియు ఇక్ష్వాక రాజులు రాష్ట్ర పాలకులుగా మహాసేనాధిపతులను, మహాదండనాయకులను మరియు మహాతలలను నియమించేవారు. శాతవాహనుల కాలం నాటి ఆహారమునకు సమానమైన రాజ్య విభాగాలే ఈ రాష్ట్రాలు. ఉదాహరణ చూడండి, ముంత రట్టం లేదా రాష్ట్రమని, పూగియ రాష్ట్రమని, హిరణ్య రాష్ట్రమని మరియు బాణ రాష్ట్రమని ఉంటాయి. ఇక్కడ నోట్ చూడండి, హిరణ్య రాష్ట్రం అనగా కడప మరియు కర్నూలు ప్రాంతాలని హిరణ్య రాష్ట్రంగా పేర్కొంటారు. ఇంతకుముందు అడిగారండి, హిరణ్య రాష్ట్రం అనే క్వశ్చన్ అడిగారు. కడప మరియు కర్నూలు ప్రాంతాల మనకు హిరణ్య రాష్ట్రం అంటారు. నెక్స్ట్ విషయాలపై అధిపతులను విషయపతులు అంటారు. విషయాలపై అధిపతులు ఎవరు? విషయపతులు. విషయపతులకు సహాయకులుగా ఆయుక్త, నియుక్త, వైయోగిక అనే ఉద్యోగులు ఉండేవారు. ఈ ఉద్యోగులు భూమి శిస్తుతో పాటు ఇతర సుంకములను పన్ను రూపంలో చేసే రాజ్యకోశమునకు పంపేవారు. చివరి భాగము గ్రామం. ఇక్ష్వాకుల శాసన ప్రకారం గ్రామ అధికారిని తలవరా అని అంటారు. ఇక్ష్వాకుల కాలంలో గ్రామ పరిపాలన అనేది వంశపారంపర్యం. ఇక్ష్వాకుల కాలంలో గ్రామ పరిపాలన వంశపారంపర్యం. వీరి కాలంలో 5 గ్రామాల సముదాయాన్ని గ్రామ పంచిక అంటారు. ఈ గ్రామ పంచికపై అధికారిని గ్రామ పంచి. అలానే ఇక్ష్వాకుల కాలం నాటి పెద్ద గ్రామాలను మహాగ్రామాలు అంటారు. వీటిపై అధిపతులు మహాగ్రామిక. వీరి కాలంలో అనేక గ్రామాధికారులపై అధికారం కలిగి ఉన్న వారిని మహాతలవరులు అంటారు. ఇక్ష్వాకుల కాలంలో గ్రామం యొక్క రక్షకుడు ఎవరు? తలారి. ఇక నోట్ చూడండి, ఇక్ష్వాకుల శాసనాలు ఉపయోగించిన తెలుగు పదము తలారి. అయితే మొట్టమొదటి తెలుగు పదం ఏదిగా చెప్పవచ్చు మనకు? నాగబు అనే పదం. అది అమరావతి శాసనంలో ప్రస్తావించబడింది. రెండో పదంగా మనకు తలారి అనే పదం చెప్పవచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ న్యాయ పరిపాలన. న్యాయ పరిపాలన.
ఇక్ష్వాకుల కాలనందు న్యాయపాలనందు రాజే అత్యున్నత న్యాయాధికారిగా ఉండేవాడు. మరియు ధర్మసూత్రాలు, స్మృతులు వివరించిన విధంగా న్యాయాన్ని సంరక్షించి అమలు చేయడమే రాజు యొక్క విధి. అయితే వివిధ వృత్తి సంఘాలు లేదా శ్రేణులు నిర్ణయించుకున్న న్యాయ కట్టుబాట్లను అమలుపరచడం న్యాయపాలనలో ముఖ్య అంశం. కేంద్ర స్థాయిలో నేరాలను విచారణ చేసి విధించేవారిని మహాదండనాయక్ అని అంటారు. క్షేత్రస్థాయిలో నేరాలను విచారణ చేసి విధించేవారిని మహాతలవర్లు అంటారు. రాజు ప్రత్యేకంగా ధర్మాసనాలను ఏర్పాటు చేసి న్యాయ విచారణ చేసి శిక్షలను విధించేవారు. అయితే వీరి కాలంలో శిక్షలు అత్యంత కఠినంగా ఉండేవి. వీరి కాలంలో చిన్న నేరాలకు సైతం జరిమానా విధించడంతో పాటు కొరడాలతో కొట్టించేవారు. దేశద్రోహం, రాజ్యద్రోహం మరియు నేరాలకు మరణశిక్ష విధించబడేది. ఇక్కడ చూడండి, దివ్య పరీక్షలు అనేవి ఒక 9 కలవండి. ఈ సబ్జెక్ట్ లేదా ఈ మ్యాటర్ మీకు ఎక్కడ చాలా హార్డ్ వర్క్తో కూడినపడండి. చూడండి, మీకోసం రెడ్ లైన్తో హెవీగా హైలైట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్కి అందించగలిగించింది. ఈ పీడిఎఫ్ తయారు చేయడానికి చాలా టైం పడుతుందండి. చూసుకోండి, మీ ఈ టాపిక్ ఎక్కడ ఇది సబ్జెక్ట్ ఎక్కడ ఉంటే చూసుకోండి. క్లారిటీగా మీకు ఇస్తాను. దివ్య పరీక్షలు మనకేంటి? ఒకటి జలదివ్య అనగా నీళ్ళల్లో వేసిన వస్తువులను మునిగి తేవడాన్ని జలదివ్య అంటారు. అగ్నిదివ్య, కాళ్ళు కాలకుండా నిప్పుల మీద నడవాలి, అగ్నిదివ్య అనగా. విషదివ్య, త్రాచుపామున్న కుండ నుండి కాటు పడకుండా ఉంగరం తీయడం విషదివ్య అంటారు. తుండుల దివ్య, మంత్రించిన బియ్యాన్ని నమిలి మింగాలి. తులా దివ్య అనగా తూకం వేసి నేరస్తులను నిర్ధారణ చేయడం. కోశ దివ్య, దేవతా విగ్రహాలు కడిగిన నీటిని త్రాగి బతకాలి. అలానే మస్క దివ్య, మరుగుతున్న నూనె నుండి నాణ్యాన్ని తీయాలి. తర్వాత ఫల దివ్య, కాలుతున్న బల్లపు ఆరు ఇనుమును చేత పట్టుకోవాలి, తర్వాత ధాన్యాన్ని నలపాలి. చూడండి, ఇక్కడ చివరిది అధర్మ దివ్య, అధర్మమూర్తి విగ్రహాన్ని ఒక జాడీలో వేసి నేరం మూపున్న వ్యక్తి తీసే విగ్రహాన్ని బట్టి నేర నిర్ధారణ చేసేవారు. చూడండి, మీకోసం చాలా సమాచారం గురించి మీకు అందించడం జరుగుతుంది. సైనిక పరిపాలన, సైనిక వ్యవస్థ. ఇక్ష్వాకులు శాతవాహనుల యొక్క సైనిక విధానాన్నే అనుసరించారు. వీరి సైన్యంలో 4 రకాల సైనిక దళములు ఉండేవి. అవి ఒకటి చూడండి, రథబలమని, గజబలమని, బల్యం సంబంధించిన సైన్యమని, కత్తుల యొక్కవని ఉండేవి. ఈ యొక్క సైనిక బలాలుగా చెప్పవచ్చు. అయితే యుద్ధంలో మరణించిన వీరులకు విగ్రహాలు ప్రదర్శించి పూజించ చేసేవారు. దీన్నే వీరగల్ సంప్రదాయం లేదా వీరగల్ విధానం అని అంటారు. వీరగల్ విగ్రహాలు నాగార్జున కొండనందు బయలుపడ్డాయి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్ష్వాకులు వారి యొక్క ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయము వీరి యొక్క ఆర్థిక వ్యవస్థలో వాణిజ్యం మొదటిగా వ్యవసాయం. వీరి కాలంలో రాజు రాజ్యంలోని భూమిపై సమస్త అధికారాలను కలిగి ఉంటాడు. అయితే రాజు భూమికి సర్వాధికారి అనే సిద్ధాంతం భూస్వామ్య విధానానికి మూలాధారం అంటారు. వీరి కాలంలో రాజ్య వ్యవస్థ భూస్వామ్య విధానంపై ఆధారపడింది. మరియు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతముడు నీటిపారుదల అభివృద్ధి కోసం కాలువలను, చెరువులను నిర్మించారు. వీరి కాలంలో వ్యవసాయం ప్రజల ప్రధాన జీవనాధారంగా ఉండేది. ఇక్కడ చూడండి, వీరి కాలంలో వ్యవసాయదారులను హాలికులు అంటారు. హాలికులు అనగా వ్యవసాయదారులు. మరియు ఇక్ష్వాక రాజులు అడవులను నరికివేసి కొత్తగా భూములను సాగులోకి తెచ్చారు. మరియు వీరు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వని గ్రామాలకు 18 రకాల పన్నుని మినహాయింపులు ఇవ్వడం జరిగింది. మరియు వీరి కాలంలో భూమి శిస్తు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయంగా ఉండేది. ప్రధాన ఆదాయం ఏంటి? భూమి శిస్తు. వీరి కాలంలో భూమి శిస్తు 1/6 వంతు వసూలు చేయబడింది. 1/6 వంతు బాగా ప్రభుత్వ ఆధీనంలోని భూములను సాగు చేసే రైతులు తమకు పండిన పంట ఉత్పత్తిలో సగభాగాన్ని ప్రభుత్వానికి బాగా అని అంటారు. మరి బోగా చూడండి, యాజమాన్యపుల హక్కులు కలిగిన రైతులు తమ భూములను భోగిస్తున్నందుకు ప్రభుత్వానికి కట్టే పన్ను బోగా అంటారు. దేయం లేదా హిరణ్యం, ధన రూపంలో వసూలు చేయి భూమి శిస్తును దేయం లేదా హిరణ్యం అంటారు. మరియు మేయం అనగా ధాన్య రూపంలో వసూలు చేయి భూమి శిస్తు లేదా సుంకం పన్నుల పంగాన్ని మేయం అని అంటారు. పరిశ్రమలు, వృత్తులు మరియు వ్యాపారాలపైన కరా లేదా కారుకర అనే పన్నులు వసూలు చేసేవారు. ఈ పన్నులు ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్ అది. నోట్: వ్యవసాయ అభివృద్ధికి భూదానాలతో పాటు విరివిగా నాగళ్లను దానం చేసిన వారు ఎవరు? శ్రీశాంతమూర్డు. అందుకే ఈయన బిరుదు శతసహస్ర హలక అని. మరియు వీరి కాలంలో పండించే ప్రముఖ పంటలు
చెరకు, గోధుమ, వరి వంటి మాగాణి పంటలు మరియు మెట్ట భూములు మెట్ట మెట్ట సారీ మెట్ట పంటలు అని చెప్తాను, ప్రింటింగ్ మిస్టేక్ అయింది. మెట్ట పంటలు, రాగులు, సజ్జలు, జొన్నలు, నూనె గింజ వంటి ఆముదాలు, నువ్వులు, అలానే వాణిజ్య పనులు వంటి ప్రతి, కొబ్బెర, పశుగ్రాసం మరియు జనుముగా. ఇక్కడ నోట్ చూడండి. ఇక్ష్వాకుల కాలంలో కొబ్బరి పంట తీర ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందించినది. అలానే వ్యవసాయదారులు తమ పశువులను ఈనిన మొదటి దూడను ప్రభుత్వానికి సుంకంగా సమర్పించేవారని వివి మిరాసి పేర్కొన్నారు. చూడండి, ఈ సమాచారం మీకు ఎంత, నేను ఇంటర్మీడియట్ స్థాయి, డిగ్రీ స్థాయి, ఎంఏ స్థాయి ప్లస్ బిఎస్ఎల్ హనుమంతరావు సంబంధించి సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తున్నాను. ఏపీ హిస్టరీ గుర్తు పెట్టుకోవడం మామూలు విషయం కాదండి, జాగ్రత్తగా వినండి. ఏపీ హిస్టరీ అనేది ఆషామాషి కాదు. అనుకుంటాం కదా, ఏదో ఆ జోగినాథ్ సార్ బుక్ కోసం ఏ బుక్ అయినా కావచ్చు, అదొక్కటి చెప్తున్నాను అనుకుంటే తప్పు. ఈ సమాచారం మీకు చాలా సేకరించబట్టి, చాలా బుక్స్ రెఫర్ చేయబట్టే ఈ హిస్టరీ క్లాస్ అప్లోడ్ చేయడానికి మీకు చాలా లేట్ అవుతుంది. ఓకే, చూడండి. వాణిజ్యం, ఈ కాలంటే వాణిజ్యం, స్వదేశీ వాణిజ్యం, విదేశీ వాణిజ్యం ఉంటుందండి. మొదటిగా స్వదేశీ వాణిజ్యం. వీరి కాలంలో స్వదేశీ వాణిజ్యం వైశ్యుల ఆధీనంలో ఉండేది. శాతవాహనుల కాలంలోని వృత్తి సంఘాలు ఇక్ష్వాకుల కాలంలో కొనసాగాయి. అయితే ఇక్ష్వాకుల యొక్క శాసనాల్లో ప్రస్తావించిన వృత్తి సంఘాలు లేదా శ్రేణులు. పర్ణిక అనే ఒక శ్రేణి. తమలపాకుల వ్యాపారం చేయు వర్తక సంఘాలను పర్ణిక శ్రేణి అంటారు. ఇది చూడండి, సెకండ్ వన్ పూసిక లేదా పూసిన శ్రేణి అంటారు, అంటే మిఠాయి తయారీదారుల వర్తక సంఘం. మరి కోలిక అనే శ్రేణి, నేత పని అంటే వస్త్రాల తయారీ వారి యొక్క వర్తక సంఘం. పర్ణిక శ్రేణి, పూసిన లేదా పూసిక శ్రేణి, కోలిక శ్రేణి. ఇక్కడ చూడండి, అయితే ఈ ఇక్ష్వాకుల యొక్క ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన వర్తక సంఘం లేదా వర్తక శ్రేణి ఇది పర్ణిక, అనగా తమలపాకుల వ్యాపార శ్రేణి పర్ణిక శ్రేణి ముఖ్య పాత్ర పోషించింది. అలానే ఈ ఇక్ష్వాకుల కాలంటి వర్తక బృందాలను నేగిమాలు అంటారు. ఇంపార్టెంట్, ఇక్ష్వాకుల కాలంటి వర్తక బృందాలను నేగిమాలు అంటారు. అయితే నాగార్జున కొండ వద్ద జరిపిన త్రవ్వకాలు వృత్తి పని వారి యొక్క ఇల్లులు, హౌసెస్ అంటాం కదా, బయలుపడ్డాయి లేదా బయటపడ్డాయి. ఎక్కడ? నాగార్జున కొండ వద్ద. అయితే ఈ వృత్తి పని వారు దేవాలయాలను, మండపాలు నిర్మించి వాటి నిర్వహణకై అక్షయ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్ష్వాకుల కాలాంటి చేతి వృత్తుల పరిశ్రమలు పన్ను వసూళ్ల గురించి విషవట్టి శాసనం తెలుపుతుంది. ఇది ఇంపార్టెంట్. వీరి కాలం నుండి చేతి వృత్తుల పరిశ్రమలు మరియు పన్ను వసూళ్ల గురించి మనకు ఈ విషవట్టి శాసనం తెలుపుతుంది. ఇప్పుడు ఇందాక స్వదేశీ, ఇప్పుడు విదేశీ వాణిజ్యం. ఇక్ష్వాకుల కాలంటి విదేశీ వాణిజ్యం కూడా వైశ్యుల అనే శెట్టి అంటారు కదా, ఏమనుకోద్దండి, ఒక పేరు చెప్తున్నాను అంతే, ఎవరిని ఇబ్బంది పెట్టాలి కదా, ఈ వైశ్యుల ఆధీనంలో ఉండేది. వీరు పడమరన రోమ్ దేశంతో వర్తక వాణిజ్యం కొనసాగించారు, కానీ వాణిజ్యం వీరి కాలంలో తక్కువ స్థాయిలో జరిగింది రోమ్ దేశంతో. నాగార్జున కొండ వద్ద జరిగిన త్రవ్వకాలు రోమన్ నాణ్యాలు బయలుపడ్డాయి, కావున నాగార్జున కొండ వద్ద రోమన్ల వర్తక కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. వీరి కాలంలో రోమన్ సామ్రాజ్యం భారతదేశంలో జరిపే వ్యాపారంపై నిషేధం విధించింది. దీంతో రాజ్యంలోని చేతి వృత్తులు మరియు పట్టణాలు పతనమయ్యాయి. వీరు తూర్పున ఆగ్నేయ ఆసియా దేశాలతో వర్తక వాణిజ్యాలను నిర్వహించారు. మరియు వీరి కాలనాటి ముఖ్య ఎగుమతులు చూద్దాం. మొదటిగా ఇనుము ఎగుమతి అండి, ఉక్కు, నూలు వస్త్రాలు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాలు ఇక్ష్వాకుల యొక్క ఎగుమతులు. మరియు దిగుమతులు చూద్దాం. దిగుమతులు ముందుగా బంగారం, అలానే వెండి, రాగి, మద్యం, వైన్ అంటాం కదా, మద్యం, గాజు సామాగ్రి, వీరి యొక్క ముఖ్య దిగుమతులు. అవి ఎగుమతులు, ఇవి దిగుమతులు. ఇక్ష్వాకులు వారి యొక్క కాలంటి సమాజం. వీరి కాలంలోని సమాజంలో సతీ సహగమనం అనే దురాచారం ఉండేది. వీరి కాలంలో మాతృదేవతారాధన ప్రారంభమైంది. వీరి కాలంలో మేనరిక వివాహాలు ప్రోత్సహించబడ్డాయి. ఇది ఇంపార్టెంట్. మరియు వీరి కాలనాటి స్త్రీలకు ఆస్తి హక్కు ఉండేది, కాబట్టి మత స్వేచ్ఛ సంభవించి ఎక్కువగా బౌద్ధ మతాన్ని ఆదరించారు. బౌద్ధ మతాన్ని ఆరాధించలేదా ఆదరించారని గుర్తుపెట్టుకోండి. స్త్రీలు సంతానం కోరుకుంటూ గాజులు సమర్పించే దృశ్యం విజయపురిలోని హారతీదేవి ఆలయంలో ప్రారంభమైంది. శాసనాలపై సంవత్సరాలను ప్రస్తావించే ఆచారం వీరి కాలంలోనే ప్రారంభమైంది. మరియు యుద్ధంలో మరణించిన వీరులకు విగ్రహాలు ప్రతిష్ఠించే పద్ధతి అయినటువంటి వీరగల్ పద్ధతి లేదా వీరగల్ విధానం వీరి కాలంలోనే ప్రారంభమైంది. ఇక్ష్వాకులు వారి యొక్క మతం.
ఇక్ష్వాకుల కాలంలో జైనము, వైదిక మరియు బౌద్ధ మతాలు కలవు. ముందుగా జైన మతం. ఇక్ష్వాకుల కాలంలో జైన మతం పాక్షికంగా కొద్ది మతంలో కనిపించును. ఇక్ష్వాకుల కాలంలో తూర్పు వంటి ద్రాక్షారామం, ఆర్యభటం, నేమనూరు లేదా నేదునూరు, పిఠాపురం వంటి తూర్పుగోదావరి, తాటిపాక మరియు పెనుగొండ ప్రాంతాలు జైన మతానికి ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. ఇదంతా తూర్పుగోదావరి ప్రాంతాలండి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి 6 తీర్థంకుల యొక్క విగ్రహాలు ఆర్యవటం నందు బయలుపడ్డాయి. వైదిక మతం. శ్రీశాంతమూలుడు వైదిక మతాన్ని పాటిస్తూ అశ్వమేధ, రాజసూయ వంటి యాగాలు నిర్వహించారు. శ్రీశాంతమూలుడు విరూపాక్షుడు అంటే శివుడిని, మహాసేనుడు లేదా కార్తికేయుడు లేదా స్కందుడు వంటి ఇద్దరి దేవతలను, విరూపాక్షుడినే శివుడి అనే ఒక దేవతను, మహాసేనుడు లేదా కార్తికేయుడు స్కందుడు వంటి దేవులను ఆరాధించాడు. వాసిష్ఠిపుత్ర శ్రీశాంతములే మొదటి ఇక్ష్వాకరాజు. వీరి కాలంలో శక్తికి సంబంధించిన ఆరాధన ప్రబలమవుతూ శక్తికి సంబంధించిన దేవాలయాలు వెలిశాయి. ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండందు శ్రీదేవతకు హారతి అనే దేవి ఆలయం పేరుతో నిర్మాణం జరిగింది. హారతి దేవి ఆలయం జరిగింది ఎక్కడ? నాగార్జున కొండందు. మరియు బౌద్ధ మతం. ఇక్ష్వాకుల కాలంలో వీరపురుష దత్తునితో పాటు అనేక మంది ఇక్ష్వాకరాణులు బౌద్ధ మతానికి విశేష సేవలు అందించారు. లేదా బౌద్ధం అందించేవారు ఒకరు వీరపురుష దత్తుడు, శాంతశ్రీ మరియు హర్మేశ్రీ, అటవీ శాంతశ్రీ, బట్టి మహాదేవి మరియు కొడబలిసిరి మరియు ఉపాసిక బోధిశ్రీ. మొదటిగా వీరపురుష దత్తుడు. ఇక్ష్వాకులో ఈ వీరపురుష దత్తుడు ఒక్కరే బౌద్ధ మతాన్ని పాటించారు. అయితే ఈ వీరపురుషుడు భవంత ఆనందుడు అనే బౌద్ధ మతాచార్య యొక్క బోధన వల్ల శైవ మతాన్ని వదిలి బౌద్ధ మతాన్ని పాటించాడని తెలుస్తుంది. అలానే దిగనికాయ లేదా మధ్యమునికాయ అనే బౌద్ధ మత గ్రంథాలు భవంత ఆనందుడిని అపర మహా వినయ శైలి బౌద్ధ మత శాఖకు చెందినవాడిగా ప్రస్తావించాయి. అయితే వీరపురుష దత్తుడు తన అత్తలు మరియు భార్యల ప్రభావం వలన కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. నాగార్జునకొండ, జగ్గయ్యపేట, చినగంజాం, రామిరెడ్డిపల్లె, బావికొండ వంటి ప్రాంతాలు బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రాలుగా విరజిల్లాయి. నెక్స్ట్ చూడండి. ఈ ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండందు తొలి దశలో మహాయానం అభివృద్ధి చెందినప్పటికీ మలి దశలో, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడిందండి, తొలి దశలో మహాయానం మరి మల దశలో హీనాయానం బౌద్ధం కూడా అభివృద్ధి చెందింది. టెన్షన్ పడద్దు, నేను పీడిఎఫ్ క్రాస్ చెక్ చేసి మొత్తం మీకు క్లారిటీగా అన్ని కరెక్షన్ చేసి పెడతాను. టెన్షన్ పడదు. తొలి దశలో మహాయానం, మల దశలో హీనాయానం కూడా అభివృద్ధి చెందింది. అయితే నాగార్జున కొండందు బౌద్ధ మతంలోని అన్ని శాఖలకు సంబంధించిన సుమారు 20 బౌద్ధ విహారాలు బయలుపడ్డాయి. వీరి కాలంలో నికాయ అనే నూతన బౌద్ధ మత శాఖ ఆవిర్భవించింది. నికాయ అనేది ఒక బౌద్ధ మత శాఖ, అది కూడా వీరి కాలంలో ఆవిర్భించి చెప్తున్నారు. అయితే ఇక్ష్వాకుల కాలంలో మహాయాన బౌద్ధ మతం 4 బౌద్ధ మత శాఖలుగా చీలింది. అవి ఒకటి మహావిహారవాసి అని, 2 మహాశాసనాన్ని, అపర మహా వినయశైలిని, బహుశ్రుతి అనే శాఖలుగా ఉంది. అయితే ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మత గ్రంథాలు కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఏంటండి, హడావులు చేస్తాను, దాన్ని నేను కరెక్షన్ చేస్తే మీకు పెడతాను. ఓకే. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మత గ్రంథాలలోని నికాయలను మంత్రాల రూపంలో చదివే పద్ధతి ప్రారంభమైంది. నెక్స్ట్ శాంతశ్రీ. ఈమె శ్రీశాంతమూలుని యొక్క సోదరి మరియు వీరపురుష దత్తుని యొక్క మేనత్త. ఈమె అనేక బౌద్ధ విహారాలకు దానధర్మాలు చేసిన మొదటి స్త్రీ. ఎవరు? శాంతశ్రీ. శ్రీశాంతమూలుడు తనకు సమకాలీన రాజంటి పుగియ వంశానికి చెందిన వాసిష్ఠిపుత్ర సందస్క్రి ఇక్ష్వాకుల వద్ద మహాతలవుడిగాను మరియు మహాసేనాధిపతిగాను పనిచేశారు. అలానే ఇక్కడ మహాతలవరుడు అనగా మహాసామంతుడని, మహాసేనాధిపతి అని అర్థం వస్తుంది. వాసిష్ఠిపుత్ర స్కందశ్రీకి శ్రీ భార్య శాంతిశ్రీ. ఈమె మహాతలవరి అని, మహాదానపత్ని అనే బిరుదును ధరించింది. నెక్స్ట్ చూడండి. ఈ శాంతశ్రీకి స్కందసాగరుడు అనే కుమారుడు, శాంతశ్రీ అనే కుమార్తె కలదు. శాంతశ్రీ తన కుమార్తె అయిన శాంతశ్రీని వీరపురుషదత్తుడికి ఇచ్చి వివాహం చేసినది. నాగార్జున కొండ. శాతవాహనుల కాలంలో యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జున కోసం పారావత విహార లేదా మహాచైత్యం అంటే అదిని నిర్మించాడు. ఇక్ష్వాకుల కానాడు ఇది సిద్ధా వ్యవస్థకు చేరింది.
మరియు శాంతశ్రీ ఈ శిథిలా వ్యవస్థకు చేరిన పారావత విహారంను పునర్నిర్మించారు. ఇది ఇంపార్టెంట్. పునర్నిర్మించిన వారు ఎవరు? శాంతశ్రీ. శాంతశ్రీ ఈ పారావత విహారానికి ఒక స్తంభశాసనం ప్రతిష్ఠించి 170 దినార మూషకాలను దానంగా ఇచ్చింది. శాంతశ్రీ ఈ స్తంభశాసనం నందు వీరపురుషదత్తు యొక్క విజయాలను పేర్కొంటూ అతనికి ఆయురారోగ్యాలు కలగాలని, రాజ్యాభివృద్ధి జరగాలని కోరింది. మరియు ఈ శాంతశ్రీ నాగార్జున కొండపై ఉన్న చైత్యములకు దాన ధర్మాలు చేయడమే కాక ఆయక స్తంభాలను నిర్మించింది. ఘంటశాల. కృష్ణా జిల్లా వంటి ఈ ఘంటశాల నందు శాంతశ్రీ ఒక రాతి మండపాన్ని నిర్మించింది. నెక్స్ట్ హర్మ్యశ్రీ. ఈమె శ్రీశాంతముల యొక్క సోదరి మరియు వీరపురుషదత్తుని యొక్క మేనత్త. ఈమె తన ఇద్దరు కుమార్తె అయిన షష్ఠిశ్రీ, బాపిశ్రీలను వీరపురుషదత్తునికి ఇచ్చి వివాహం చేసింది. ఈమె శ్రీ పురుషదత్తుని యొక్క 6వ రాజ్య పాలనాకాలంలో తన తల్లి జ్ఞాపకార్థంగా నాగార్జునకొండందు మహాచైత్యం నిర్మించిన వారు హర్మ్యశ్రీ. అయితే హర్మ్యశ్రీ నిర్మించి మహాచైత్యం అపర మహావినయ శైలికి చెందినది. ఈమె ఈ మహాచైత్యనందు ఒక స్తంభాన్ని నాటించి తన కుటుంబీకులందరికీ తర్పణం అనగా మంచి జరగాలని లేదా కలగాలని కోరింది. నెక్స్ట్ అటవీ లేదా అటవీ శాంతశ్రీ. ఈమె శ్రీశాంతముల యొక్క కుమార్తె మరియు వీరపురుషదత్తుని యొక్క సోదరి. శ్రీశాంతముడు ఈమెను ధనిక వంశానికి చెందిన స్కంద విశాఖుడికిచ్చి వివాహం చేసెను. మరియు స్కంద విశాఖుడు ఇక్ష్వాకుల వద్ద మహాసేనాధిపతిగా మరియు మహాదండనాయకుడిగా పనిచేయడం జరిగింది. ఈమె అటవీ శాంతశ్రీ తన సోదరుని వీరపురుషదత్తుని 6వ రాజ్య పాలనాకాలంలో నాగార్జునకొండ మహాచైత్యానికి ఒక ఆయక స్తంభాన్ని ప్రతిష్ఠించింది. ఈ సమయంలో అటవీ శాంతశ్రీ పుట్టినింటికి మెట్టింటికి మేలు జరగాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, సిరి సంపదలు జీవించాలని కోరింది. బట్టి మహాదేవి. ఈమె వీరపురుషదత్తుని యొక్క పొట్టపు రాణి. ఈమె నాగార్జునకొండపై బహుశ్రుతీయ బౌద్ధ మత శాఖకు చెందిన బౌద్ధ భిక్షకులకు ఆశ్రమాన్ని నిర్మించారు. కొడబలిసిరి. ఈమె వీరపురుషదత్తుని యొక్క కుమార్తె. ఈమె బౌద్ధ మతాన్ని పాటించి బౌద్ధ మత అభివృద్ధికి కృషి చేశారు. ఉపాసిక బౌద్ధశ్రీ. ఈమె వీరపురుషదత్తుని యొక్క రాజభాండాగారి వంటి రేవంతుని యొక్క మేనకోడలు. ఉపాసిక బౌద్ధశ్రీ. ఇక్కడ చూడండి, బౌద్ధ మతాన్ని పాటించేవారు మహిళలు లేదా ఆచరించేవారు ఉపాసికులు అని అంటారు. ఇక్కడ ఈమె వీరపురుషదత్తుని యొక్క కాలంలో బౌద్ధ మతంకు విశేష సేవలు అందించారు. ఎవరు? ఉపాసిక బౌద్ధశ్రీ. ఈమె బౌద్ధ మత ప్రచార నిమిత్తం టిబెట్ మరియు చైనాలకు బౌద్ధ మత ప్రచారాలను పంపింది. ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే. ఈమె ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ విహారాలకు దానం చేసిన స్త్రీలలో ప్రథమ స్థానం పొందింది. ఈమె అమరావతి సమీపంలో ఉపాసిక బోధిశ్రీ శాసనం వేయించింది. ఈ ఉపాసిక బోధి శాస్త్రం ఇక్ష్వాకుల కాలం నాటి బౌద్ధ మత అభివృద్ధిని గురించి వివరించినది. ఇక్ష్వాకులు మరియు వాస్తుశిల్పం. హిందూ మత వాస్తుశిల్పం. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఇక్ష్వాకు వంశానికి చెందిన రెండవ శాంతమూల్ని కాలంలో హిందూ దేవాలయ నిర్మాణం ప్రారంభమైంది. మరియు భారతదేశంలో తొలిసారిగా హిందూ దేవాలయ నిర్మాణం గుప్తుల కాలంలో ప్రారంభమైంది. ఇక్ష్వాకులు ఆగమ శాస్త్రాల ప్రకారం హిందూ దేవాలయాలు నిర్మించారు. అలానే ఇక్ష్వాకులు హిందూ దేవాలయ నిర్మాణం నందు ఈ క్రింది వాటిని ఉపయోగించి నిర్మించారు. ఇది యొక్క ఏంటో చూద్దాం. వాటిలో ఒకటి గర్భగుడి అని, అంతరాలము, మండపము, ధ్వజస్తంభం, అలానే ప్రాకారాలు వీటితో నిర్మించగలిగింది. ఇక్ష్వాకులు నిర్మించిన హిందూ దేవాలయంలో పురాణ ఇతిహాసాలకు సంబంధించిన శిల్పాలను ప్రతిష్ఠించారు. ఇక్ష్వాకులు నిర్మించిన హిందూ దేవాలయాలు నాగార్జునకొండ నుండి ఎక్కువగా కనిపించును. లో పుష్పభద్ర స్వామి ఆలయాన్ని ప్రారంభించిన వారు వీరపురుషదత్తుడు. దీన్ని పూర్తి చేసిన వారు యహువల శాంతముడు. మహాసేనుడు లేదా కార్తికేయ లేదా స్కందుడు, సుబ్రహ్మణ్య లేదా మురుగన్ ప్రింటింగ్ మిషన్ మురుగన్ ఆలయం ఇక్కడ నాగార్జునకొండపై కలదు. అలానే హారతీదేవి ఆలయం మరియు నందికేశ్వర ఆలయం, నవగ్రహ ఆలయం, సర్వదేవాదివాసం దీన్ని ఎలిశ్రీ నిర్మించారు. ఈ ఎలిశ్రీ అనే వ్యక్తి యహువల శాంతముల యొక్క సేనాధిపతి. అలానే అష్టభుజి నారాయణ స్వామి ఆలయం శివసేనుడు నిర్మించాడు. ఈ శివసేనుడు అభిరరాజు అయినటువంటి వసుసేనుడి యొక్క సేనాధిపతి. ఇక్ష్వాకుల కాలం నాటి రాజు లక్షణాలు వివరించే మాందాత శిల్పం కృష్ణా జిల్లా జగ్గైపేటను బయలుపడింది. ఇప్పుడు చెప్పినటువంటి గుళ్ళు లేదా దేవాలయాలు అన్ని నాగార్జునకొండలో ఉన్నాయండి, గుర్తుపెట్టుకోవచ్చు మనం. అలానే గుంటూరు జిల్లాలోని చేజెర్ల సప్తమాతృకల విగ్రహాలు బయలుపడ్డాయి. అనగా 7 అక్క దేవతల విగ్రహాలు ఎక్కడ? గుంటూరు జిల్లాని చేజెర్ల.
నెక్స్ట్ ఉండి బౌద్ధ మత వాస్తుశిల్పం. వీర పురుషదత్తుడు ఇతను నాగార్జున కొండపై ఉన్న మహా చైతన్య స్తూపంను భవంత ఆనందుని యొక్క పర్యవేక్షణలో పునరుద్ధరించాడు. అలానే ఇతని కాలంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఈ భవంత ఆనందుని యొక్క పర్యవేక్షణలోనే పునరుద్ధరించబడింది. ఈ ప్రింటింగ్ మిస్టేక్ అనేది మీకు ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసేలా నీట్గా అర్థమయ్యేటట్టుగానే ఏదైనా మిస్టేక్ చేసి మీకు పీడిఎఫ్ అందిస్తాను. ఓకే. శాంతశ్రీ ఈమె నాగార్జున కొండపై ఉన్న పారావత విహారాన్ని పునర్నిర్మించారు. ఈ పారావత విహారం నందు ఒక స్తంభాన్ని నాటించి 170 దినార మూషకాలను దానిగా ఇచ్చారు. శాంతశ్రీ నాగార్జున కొండపైన చైత్యములకు దాన ధర్మాలు చేయడమే కాక ఆయక స్తంభాలను కూడా నిర్మించారు. ఈమె నాగార్జున కొండందు మహాచైత్యం నిర్మించి అందులో బుద్ధుని తాతను నిశ్చితం చేసి 9 ఆయక స్తంభాలను నిర్మించారు. ఈ శాంతశ్రీ కృష్ణా జిల్లాలోని ఘంటసాల ఒక రాతి మండపాన్ని నిర్మించారు. హర్మ్యశ్రీ ఈమె నాగార్జున కొండపై గల మహాచైత్యమునకు ఒక ఆయక స్తంభమును నిర్మించారు. అలానే అటవీ శాంతి లేదా అటవీ శాంతి ఈమె నాగార్జున కొండపై గల ఈమె కూడా మహాచైత్య ఒక ఆయక స్తంభాన్ని నిర్మించారు. నెక్స్ట్ బట్టి మహాదేవి ఈమె నాగార్జున కొండపై అనుబహుశృతి అనే బౌద్ధ శాఖకు చెందిన బౌద్ధ భిక్షులకు ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. ఎవరు? బట్టి మహాదేవి. కొడబలిసిరి ఈమె నాగార్జున కొండపై శాసనాను బౌద్ధ మత శాఖకు చెందిన బౌద్ధ భిక్షుల కోసం విహారాన్ని నిర్మించారు. కొడబలిసిరి. ఉపాసిక బౌద్ధశ్రీ ఈమె నాగార్జున కొండపై గల చులదమ్మగిరిపై ఒక చైత్యం ఒక చతుశాల నిర్మించారు. ఉపాసిక బోధిశ్రీ ఇంపార్టెంట్ అండి. అలానే మహదమ్మగిరిపై గృహం నిర్మించారు. దేవగిరిపై ఒక ప్రార్థనా మందిరాన్ని, అలానే పాపి కొండపై 7 గదులతో కూడిన 7 విహారాలు, హితువ కొండపై 3 గదులతో కూడిన 3 విహారాలను, అలానే సింహల విహారంలోని బోధి వృక్షం చుట్టూ వేదిక నిర్మించబడింది. ఈమె కాదు. అలానే ఈమె ధాన్య కడక నందు తటాకం మండపం నిర్మించారు. ఎవరు? ఉపాసిక బోధశ్రీ. ఈమె కడప జిల్లాలోని పుష్పగిరి నందు శిలామండప రాతి మండపాన్ని నిర్మించారు. మరియు కృష్ణా జిల్లాలోని ఘంటసాల వద్ద ఉన్న మహాచైతన్య యొక్క తూర్పు ద్వారం వద్ద మండపం నిర్మించారు. అలానే బౌద్ధ మత శిల్పం. వీరి కాలంలో అమరావతి శిల్పశైలి పరాకాష్ఠకు చెందినది. అమరావతి శిల్పశైలిని ముఖ్య లక్షణాలు ఇక్ష్వాకుల కాలంలో పరిపూర్ణ స్థాయికి చేరినది. మహాబౌద్ధం అనుసరించి అమరావతి శిల్పుల యొక్క శిల్పాలను నిర్మించారు. మరియు ఇక్ష్వాకుల కాలంలో అమరావతి శిల్పకళకు ప్రధాన కేంద్రం ఎవరింటి? నాగార్జున కొండ. ఇక్ష్వాకుల కాలంలో చివరిసారిగా అమరావతి శిల్పాల నిర్మాణం జరిగింది. మరియు ఈ అమరావతి శిల్పులలో సతీ సహగమన ప్రస్తావన కలదు. మరియు ఇక్ష్వాకుల కాలంటి శిల్పశిలాఖండాలు అయిన బుద్ధుని విగ్రహాలు, శాంతమూల యొక్క స్మారక స్తంభం నాగార్జున కొండందు బయలుపడ్డాయి. మరియు నాగార్జున కొండపై పరిశోధనలో బయలుపడిన ప్రాచీన కట్టడాలు రాజప్రసాదము, కూర్మకుండము, ధ్వని విజ్ఞాన కేంద్రం, అలానే ప్రాకారాలు, అగర్తలు, బహిరంగ ప్రదర్శనశాల, బుద్ధుని ధాతు గర్భస్తూపం మరియు సింహల విహారం, అలానే 5 ప్రసిద్ధి చెందిన బుద్ధుని శిల్పాలు వీటిని మానవీయ శిల్పాలుగా పేర్కొన్నారు. నాగార్జున కొండ ప్రాముఖ్యత. ఈ నాగార్జున కొండను దక్షిణగా పిలుస్తారు. మరియు ఈ ప్రాంతంలో భారతదేశపు ఏకైక ద్వీప మ్యూజియం కలదు నాగార్జున కొండలో. ఈ నాగార్జున ప్రాంతం మహాయాన బౌద్ధ మతానికి ప్రసిద్ధ ప్రాంతంగా వెలసిల్లింది. ఈ ప్రాంతం అపర శైలి చైత్యకవాదం ప్రసిద్ధి. నాగార్జున కొండ మరి యొక్క పరిశోధన. నాగార్జున కొండపై పరిశోధన చేసిన వారు 1926లో మొదటిగా పరిశోధన చేసిన వారు సరస్వతి. అలానే 1927లో నాగార్జున కొండపై పరిశోధించిన వారు లాంగ్ హార్ట్స్ అని. మరి 1937లో పరిశోధన చేసేవారు టి రామచంద్ర మరియు ఆర్ సుబ్రహ్మణ్యంలు. ఇక్ష్వాకులు వారి యొక్క భాష. ఇక్ష్వాకుల యొక్క అధికార భాష ప్రాకృతం. యహువల శాంతమూలి కాలంలో సంస్కృత భాష అభివృద్ధి చెందినది. మరియు వీరి శాసనాల్లో తలారి అనే తెలుగు పదం ఉండటం వలన తెలుగు భాష వీరి కాలంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ నోట్ చూడండి కొన్ని ఇంపార్టెంట్. భారతదేశ చరిత్రలో తొలిసారిగా హిందూ దేవాలయాల నిర్మాణం భారతదేశ చరిత్రలో తొలిసారిగా దేవాలయాలు నిర్మించిన రాజవంశం ఎవరు? ఇక్ష్వాకులు. అలానే సంస్కృతంలో శాసనాలు జాతి తొలి రాజవంశం ఇక్ష్వాకులని. మేనత్త కుమార్ వివాహం అనే సంప్రదాయము వీరి కాలంలో అయింది. అది కూడా వీర పురుషదత్తుల కాలంలో ప్రారంభమైంది. ఇక్కడ చూడండి, నాకు చెప్పాను కదా, బౌద్ధ మతం అనుసరించే స్త్రీలను ఉపాసికులు అని అంటారు. ఈ క్లాస్తో పూర్తిగా కంప్లీట్ అయిందండి. ఎండ్ అయిపోయింది మొత్తం. ఇక్ష్వాకుల టాపిక్ పూర్తిగా ఎండ్ అయిపోయింది మీకు.
ఈ టాపిక్ ఇక్ష్వాకులు అనే టాపిక్ మీకు కేవలం 35 రూపాయలకే, చూసారు కదా ఎంత సమాచారం సేకరించానో, 35 రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం అండి, శాతవాహనుల టాపిక్ని మనం 39 రూపాయలకి అందిస్తున్నాం రేపటి నుండి. ఇక్ష్వాకుల టాపిక్ 35 రూపాయలకి అందిస్తున్నాం. మీకు ఎవరైనా కావాలంటే నా నెంబర్ ఉంది కదా, చెప్తాను, మరి నోట్ చేసేసుకొని చెప్తాను. ఇక్కడ చూడండి, 6300498822లో 6300498822లో నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.